అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ఈ రోజు కాలంలో మనం చూస్తున్న మెయిన్ ఇష్యూ ఏంటంటే జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇంకా 9 to 5 జాబ్స్ చేసే వాళ్ళైతే చెప్పనవసరం లేదు. అలాంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఈ రోజు మనతో ఉన్న డాక్టర్ గారితో మనం మాట్లాడదాం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. వెల్కమ్ టు ధాత్రి టీవీ. నమస్తే డాక్టర్ గారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య వస్తున్న వైరల్ ఫీవర్స్ చూస్తుంటే మేజర్ ఇష్యూ అందరూ కంప్లైంట్ చేసేది ఏంటంటే జాయింట్ పెయిన్స్. అలాంటి జాయింట్ పెయిన్స్ నుంచి మనం ఈజీగా ఏమైనా బయటపడగలమా? ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అని మనం కాజ్ చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ఒక చిన్న ఫీవర్ వచ్చిన తర్వాత నేను రోజు చూస్తున్న పేషెంట్స్లో ఒక పేషెంట్ వచ్చారు, ఒక లేడీ, జస్ట్ ఒక నైట్ మాత్రమే ఫీవర్ వచ్చింది. ఆ తర్వాత వారం రోజుల వరకు ఫీవర్ లేదు, బాడీ పెయిన్స్ లేవు, ఏం లేవు. ఆల్ ఆఫ్ సడన్ వారం తర్వాత విపరీతమైన జాయింట్ పెయిన్స్. ఇలాగే ఇంకొక లేడీ వచ్చారు, ఈవిడ ఏంటంటే ఫీవర్ 1 week ఫీవర్ వచ్చింది, సివియర్ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు 3 months నుంచి ఈ పెయిన్స్తో కంటిన్యూ అవుతున్నారు. సో ఇంకేంటంటే ఇప్పుడున్న మాన్సూన్లో, వర్షాకాలంలో మనకి ఎక్కువగా వస్తుంది చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటివి వస్తున్నాయి. ఇదేంటంటే చికెన్ గున్యా అన్నది కన్సిడర్ చేస్తే, చికెన్ గున్యా అన్నది ఆల్ఫా వైరస్ అనే వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్కి ఏంటంటే హ్యూమన్ని చేరాలి అంటే ఒక వాహకం అవసరం, అది వెక్టర్, దోమ. ఈ దోమే ఈడిస్ మస్కిటో. ఈ మస్కిటో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం మనం నైట్ పడుకునే ముందు దోమలు వస్తాయని అన్నిటికీ మందులు పూసుకొని పొగలు వేసుకొని పడుకుంటూ ఉంటాం. బట్ ఈ మస్కిటో డే బైటర్, అంటే డే కుడుతుంది. ఎర్లీ మార్నింగ్స్ కానీ లేదా లేట్ ఆఫ్టర్నూన్స్ కానీ కుడుతుంది. మనం చూస్తూ ఉంటాం ఒక బ్లాక్ కలర్ మస్కిటో, డే టైం చిన్నగా తెల్ల చుక్కలు ఉంటాయి, ఇదే ఈడిస్ మస్కిటో. సో దీని ద్వారా మనకు ఆ వైరస్ అనేది మన బాడీలోకి ఇనాక్యులేట్ అవుతుంది. అది చేరిన తర్వాత మన బాడీలో రెప్లికేట్ అయ్యి దాని సంఖ్య అన్నది పెరిగిన తర్వాత మళ్ళీ సర్ఫేస్కి వస్తుంది ఆ వైరస్. అప్పుడు మళ్ళీ సేమ్ మస్కిటో మనల్ని కుట్టినప్పుడు పిక్ చేసుకొని మళ్ళీ ఇంకొక హ్యూమన్ని బైట్ చేసినప్పుడు ఈ హ్యూమన్ నుంచి ఆ హ్యూమన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, దీన్నే అర్బన్ ట్రాన్స్మిషన్ సైకిల్ అంటాం. దీనివల్ల ఏంటంటే హ్యూమన్ టు మస్కిటో, మస్కిటో టు హ్యూమన్, ఈ సైకిల్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం వీటికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే యూజువల్లీ 1 to 7 days వరకు ఫీవర్ ఉండొచ్చు, లేదా నేను అన్నట్లు తక్కువైనా ఉండొచ్చు, లేదా ఎక్కువ రోజులైనా ఫీవర్ ఉండొచ్చు. కానీ ఫీవర్ ఎపిసోడ్ తర్వాత విపరీతమైన జాయింట్ పెయిన్స్. ఎప్పుడైనా మన బాడీ అన్నది ఒక ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనలో వ్యాధి నిరోధక శక్తి అన్నది స్టిమ్యులేట్ అవుతుంది. సో ఆ వైరస్ పార్టికల్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా ట్రై చేసినప్పుడు ఇమ్యూనిటీ వల్ల మన బాడీలో ఉన్న కొన్ని సిమిలర్ ప్రోటీన్స్ ఉంటాయి, అలాంటి ప్రోటీన్స్ని మిస్టేక్గా మన నార్మల్ టిష్యూకి అగెన్స్ట్గా కూడా ఫైట్ చేస్తుంది. సో అలాంటివి ఉన్నవే మన జాయింట్స్లో, మజిల్స్లో, కార్టిలేజ్ ఉంటుంది జాయింట్స్లో, ఇలాంటి ఏరియాస్లో మన ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి అగెన్స్ట్గా ఫైట్ చేయడం వల్ల వచ్చేవి జాయింట్ పెయిన్స్. దారుణం. మన ఇమ్యూనిటీ సిస్టమ్ వల్లే వస్తున్నాయి. ఓకే, సో కామన్ ప్రోటీన్స్ ఉంటాయి కదా. సో ఆ ప్రోటీన్స్ని బట్టి, స్టిమ్యులేషన్ని బట్టి మనలో యాంటీబాడీస్ అన్నవి, ఇన్ఫ్లమేషన్ అన్నది రియాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ ప్రోటీన్ ఎక్కడుందో అగెన్స్ట్గా ఆ ప్రోటీన్ కానీ యాంటీజెన్ కానీ దానికి అగెన్స్ట్గా ఫైట్ చేయాలి. సో అలా జరిగినప్పుడు వచ్చేదే ఇది. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ భయపడిపోతున్నారు. జాయింట్ పెయిన్స్ భయపడకండి అని కూడా చెప్పలేం, కానీ ఏంటంటే మన డైలీ లైఫ్ స్టైల్లో ఫీమేల్స్ ఉన్నారు, ఇంట్లో లెగాలి, పనులు చేసుకోవాలి, పిల్లలు ఉన్నారు, ప్లస్ అందరూ ఉద్యోగాలకు వెళ్ళాలి. ఈ పనులన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే బర్డెన్ ఎక్కువ అవుతుంది, పని చేసుకోలేరు. ఇందులో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ ఉంటే హై గ్రేడ్ ఫీవర్ 1 to 7 days వరకు ఉండొచ్చు. ఫీవర్ ఆగిపోయిన తర్వాత జాయింట్ పెయిన్స్ అన్న ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ పెయిన్స్, ఈ చిన్న జాయింట్స్ మనం నిద్ర లేచినప్పుడు స్టిఫ్ అయిపోతాయి. సో ఓవర్ నైట్ మనం రెస్ట్ ఇచ్చి పడుకున్న తర్వాత ఈ స్టిఫ్ అయిపోయిన జాయింట్స్ మార్నింగ్ మనం స్ట్రెచ్ చేసినప్పుడు రిలాక్స్డ్గా ఉండవు, టైట్గా ఉంటాయి, పెయిన్ వస్తుంది. కానీ మనం లేచి పని చేసుకునే కొద్దీ నిదానంగా రిలాక్స్ అయ్యి మూమెంట్స్ అన్నవి బాగుంటాయి. సో దీనివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ ఏంటంటే ఎన్ని రోజులు ఉంటాయి, ఇలానే బాధపడుతూ ఉండాలా అని అడుగుతున్నారు. యూజువల్లీ ఏంటంటే అట్లీస్ట్ ఒక అరౌండ్ 3 to 4 months వరకు ఇలా జాయింట్ పెయిన్స్ అన్నవి ఉంటాయి. సో అంతవరకు ఏంటంటే మనం ఫస్ట్ తీసుకోవాల్సిన రూట్ కాజ్ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఎందుకు వస్తుంది? వైరస్ కన్నా మనకు దోమకాటు వల్ల వస్తుంది. సో దోమలు ఎక్కడెక్కడ ఉంటాయి? బ్రీడింగ్ ప్లేసెస్ కానీ, షేడింగ్ ప్లేసెస్ కానీ. వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఉండదు. మనకు స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉంటుందో, ఇంట్లో ఉన్న పూల కుండీలు కానీ, రోడ్డు పక్కన వాటర్ బాటిల్స్లో స్టోర్డ్ వాటర్ చూస్తూ ఉంటాం, చిన్న చిన్న గుంటలు చూస్తూ ఉంటాం. ఇలాంటి ఎక్కడైనా కానీ స్టోర్డ్ వాటర్ ఉన్నప్పుడు ఈ స్టోర్డ్ వాటర్ అనేది ఈడిస్ మస్కిటోకి బ్రీడింగ్ ప్లేస్. సో అక్కడ మస్కిటోస్ అనేవి లార్వా పెట్టి రెప్లికేట్ అవుతాయి. ఇలాంటివంతా తీసేసేయాలి.
తర్వాత రెపెలెంట్స్ వస్తున్నాయి, లేదా డాట్స్ వస్తున్నాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ రెపెలెంట్స్ వస్తున్నాయి, అవి వాడండి. సో డే టైం అయితే కనుక ఈ మస్కిటో బైట్ చేసినప్పుడు మనకి యూజువల్లీ మస్కిటో బైట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. కానీ ఈడిస్ మస్కిటో అనేది మోస్ట్ ఆఫ్ ది టైం మనకు పెయిన్ తెలియదు, ఊరికే వచ్చి వాలి వెళ్ళిపోయింది అనుకుంటాం. కానీ అలాగా మస్కిటో బైట్ నుంచి కాపాడుకోండి. ఓకే. ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ వచ్చేసిన తర్వాత ఏదైనా మెథడ్ ఉందా మనకి అవి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ స్పోక్ అబౌట్ స్టిఫ్ జాయింట్స్, ఈజీ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా వాట్ డు వి చేంజ్ సో దట్ విల్ బి అవుట్ ఆఫ్ ఇంట్లోనే ఏంటంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. యూజువల్లీ పెయిన్ ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అనిగా కేటగరైజ్ చేస్తాం. మన డైలీ యాక్టివిటీస్ని చేసుకోగలుగుతున్నామా లేదా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది కొంచెం పనులు చేసుకున్న తర్వాత. అలా అయితే కనుక ఇంట్లోనే మేనేజ్ చేసుకోండి. లేదా వార్నింగ్ సైన్స్ లేనప్పుడు ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎలా చేసుకోవాలంటే ఎక్కువ స్ట్రెచ్ అయిపోయింది, ఇప్పుడు ఒక జాయింట్ అయితే మీరు హాట్ వాటర్ పెట్టుకోండి, వేడి నీళ్ళు కాపడం పెట్టుకోండి అని చెప్పచ్చు. కానీ మోకాళ్ళు, కీళ్ళు, ఈ రిస్ట్ జాయింట్స్, చిన్న వేళ్ళు, ఇవన్నీ ఏంటంటే సిమ్మెట్రికల్, అంటే 2 చేతులు 2 కాళ్ళు ఈక్వల్ జాయింట్స్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒక జాయింట్కి అయితే చెప్పగలం. సో నేను నా పేషెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ అయితే హాట్ వాటర్ బాత్ చేయమంటాను. చక్కగా వేడి నీళ్ళు స్నానం చేసుకోండి మార్నింగ్ కష్టంగా ఉన్నప్పుడు. ఈ వేడి నీళ్ళ వల్ల ఏంటంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది జాయింట్కి. పెరిగినప్పుడు మన బ్లడ్లోనే పెయిన్ రిలీవింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో దానివల్ల పెయిన్ అన్నది తగ్గుతుంది. సో మీరు ఎన్నిసార్లు అయినా సరే ఒకవేళ చేతులు స్టిఫ్ ఉన్నాయి వేడి నీళ్ళల్లో పెట్టుకోండి, చాలా రిలాక్సేషన్ వస్తుంది. తర్వాత ఎక్కువ పెయిన్ కానీ ఫీవర్ కానీ ఉన్నప్పుడు పారాసెటమాల్ అన్నది ఎక్సలెంట్ అనాల్జెసిక్. సో మీకు పారాసెటమాల్ అన్నది హ్యాపీగా తీసుకోవచ్చు. అండర్లయింగ్ లివర్ ఇష్యూస్ కానీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే హిస్టరీ కానీ లేనప్పుడు ధైర్యంగా పారాసెటమాల్ వాడచ్చు. దానివల్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. వీటిని ఇంకా ట్రీట్ చేయడానికి NSAIDs, పెయిన్ కిల్లర్స్ అని ఉన్నాయి. ఇవి కూడా తీసుకోవచ్చు. బట్ వీటిని ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. బికాస్ చికెన్ గున్యా అని డయాగ్నోస్ చేసుకోవాలి, డెంగ్యూ అని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఈ రెండిటికి కామన్ ఏంటంటే ఈడిస్ మస్కిటోనే. కానీ ఈ డెంగ్యూలో ఏంటంటే ప్లేట్లెట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ప్లేట్లెట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఈ NSAIDs కానీ పెయిన్ కిల్లర్స్ కానీ తీసుకున్నప్పుడు ఇవి ప్లేట్లెట్స్ని కూడా డిస్ట్రక్ట్ చేస్తాయి. సో మళ్ళీ బ్లీడింగ్ ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి ఏమైనా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఒక డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే మంచిది. NSAIDs కానీ పెయిన్ కిల్లర్స్ కానీ, చికెన్ గున్యా అయితే రిలీవ్ అవుతుంది, బట్ డెంగ్యూ అయితే బ్లీడింగ్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అడ్వైస్తో తీసుకోవటం బెటర్. ఓకే. అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్ కానీ లేదంటే ఇవి చికెన్ గున్యా, డెంగ్యూ లాంటివి వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ కామన్, దానికి మనం అంతా భయపడక్కర్లేదు. ఒకవేళ సివియర్గా ఉంటే డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. ఈ ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఇప్పుడు చికెన్ గున్యానా డెంగ్యూనా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. చికెన్ గున్యా అని గనక అయితే ఇది ఫేటల్ కాదు, అంటే ప్రాణం మీదకి డెత్ వచ్చేంత కాదు. కానీ బట్ ఏంటంటే మన డైలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. మనం పనులు చేసుకోలేం. ఉదయం లేచినప్పుడే స్టిఫ్ ఉంటే ఇంకా మన రోజు ఏం సాగుతుంది? సో దానికి కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఇది ఇలానే ఉంటే కనుక డాక్టర్ని కలవండి. ఇన్ కేస్ డెంగ్యూ అయితే కనుక దిస్ ఈజ్ ఫేటల్. ఇన్ టైంలో డెంగ్యూ ట్రీట్ చేయకపోతే ఆ ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోయినప్పుడు బ్లీడింగ్ అవ్వటం, రెడ్ కలర్ స్పాట్స్ వచ్చి ర్యాషెస్ రావటం, బ్లీడింగ్ ఎక్కువయ్యి ఒకవేళ ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ ఏమైనా అయితే డెంగ్యూ హెమరేజిక్ షాక్ అని ఒక సిండ్రోమ్ వస్తుంది. దీనివల్ల పేషెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటారు. ఏదో చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డయాగ్నోస్ అయ్యి వాళ్ళ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే బెటర్. ఆఫ్టర్ పెయిన్స్ కూడా వీ షుడ్ కంటిన్యూ కన్సల్టింగ్ అ డాక్టర్. పెయిన్ లేనప్పుడు డాక్టర్ అవసరం లేదు. అంటే డెంగ్యూ అన్ని అయిపోయిన తర్వాత కూడా మనకి 1 వీక్ తర్వాత అలా పెయిన్స్ వస్తాయి అనుకున్నాం, అలాంటప్పుడు కూడా మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ కలవటం బెటర్. ఎందుకంటే ఒక డాక్టర్ అయితే డయాగ్నోస్ చేయగలరు ఇది చికెన్ గున్యానా డెంగ్యూనా సిమ్టమ్స్ ని బట్టే చెప్పగలం. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడాము, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మాట్లాడాము, చిన్న చిన్న రెమెడీస్ కూడా చెప్పారు. అలా కాకుండా యాక్చువల్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి ఇలాంటి జాయింట్ పెయిన్స్ కానీ? జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఇంట్లోనే ట్రీట్ చేసుకోండి. చిన్నగా అని మైల్డ్ పెయిన్, సో టాలరబుల్ ఉంది, ఇంతకు మించి నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు అంటే ఇంట్లోనే ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళల్లో పెట్టుకోవటం కానీ, లేదా ఈ డోలో 650 మన అందరికీ తెలిసిందే ఇప్పుడు కోవిడ్ టైం నుంచి. పారాసెటమాల్ అన్నది ఎక్సలెంట్ అనాల్జెసిక్. పారాసెటమాల్ తీసుకోండి, రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వకూడదు. సో రెస్ట్ తీసుకోండి. ప్రతి అరగంటకి ఒకసారి ఒక 5 minutes లేచి తిరగాలి. ఎందుకంటే నేను కదలలేకపోతున్నాను, పెయిన్స్ ఎక్కువ, నేను కంప్లీట్ బెడ్ మీద ఉంటే ఈ టైంలో మనకు బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవ్వటం కానీ, హార్ట్ అన్నది ఫంక్షనింగ్ కానీ చాలా ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైం బాడీకి స్ట్రెచ్నింగ్, స్ట్రెంగ్థనింగ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఈ జాయింట్ పెయిన్ వల్ల నన్ను రీసెంట్గా కలిసిన పేషెంట్ ఈ హ్యాండ్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది. సో ఇలా పెయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే కష్టంగా ఉన్నప్పుడు వేడి నీళ్ళలో పెట్టుకొని స్లోగా
యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ Stretch స్లోగా ఫ్లెక్స్ చేసి 5 కానీ 10 కానీ కౌంట్ చేసి స్లోగా రిలీజ్ చేస్తూ ఉండండి. మీ కంఫర్ట్లోనే చేసుకోండి, బట్ యాక్టివిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. ఒకవేళ వీటితో కూడా తగ్గట్లేదు అన్నప్పుడు మేము అవసరమైన మెడిసిన్స్ పెడతాం. సో కొందరికి ఏంటంటే లో డోస్ స్టీరాయిడ్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. హార్మ్ లేకుండా, వీటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డాక్టర్ అయితే కరెక్ట్ డోస్ కానీ వాటిని ఎలా కంటిన్యూ చేయాలి, ఆ డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది బాడీలో మెయింటైన్ చేయాలి, స్లోగా వీన్ ఆఫ్ చేయాలి, ఇవన్నీ డాక్టర్ చూసుకుంటారు. అండ్ వీటితో కూడా మెడిసిన్స్తో కూడా తగ్గనప్పుడు నీ జాయింట్స్ కానీ యాంకిల్ జాయింట్స్ కానీ ఎక్కువ నొప్పులు ఉన్నాయి, లేదా ఈ మణికట్టు కానీ ఎక్కువ నొప్పి ఉంది అన్నప్పుడు జాయింట్స్లో ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఓకే. 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 ఏదైనా సరే చికెన్ గున్యా అయినా, వైరల్ ఫీవర్ అయినా, జాయింట్ పెయిన్స్ అయినా ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ మాత్రం మ్యాండేటరీ. దాని తర్వాత స్లోగా మీరు కావాలంటే హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు అనే పాయింట్. వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్.